హాయ్ అండి అందరికీ. ఈరోజైతే కరివేపాకు పొడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. నేనైతే కరివేపాకు కొంచెం ఎక్కువ ఊరి దగ్గర నుంచి వచ్చింది కాబట్టి ఎక్కువే తీసుకున్నాను. దీనికి కొంచెం జీలకర్ర 2 స్పూన్లు తీసుకున్నాను. ఇవి సన్నగా వేపుకోవాలి. 2 స్పూన్ల మినపప్పు వేపుకున్నాను, అవి కూడా సన్న మంట మీద వేపుకోవాలి. 2 స్పూన్ల శనగపప్పు, ఒక 3-4 స్పూన్లు ధనియాలు, అవన్నీ వేపుకోవాలి సన్న మంట మీద. తర్వాత మిరపకాయలు తీసుకోవాలి, ఒక 100 గ్రాములు తీసుకొని కొంచెం నూనెతో వేపుకోవాలన్నమాట. ఎక్కువ ఆయిల్ వేస్తే మళ్ళీ మెత్తబడిపోతాయి, అందుకని వేపుకోవాలట. తర్వాత కరివేపాకును కూడా అంతే, కొంచెం ఆయిల్ వేసుకొని బాగా సన్న మంట మీద వేగాల. వేగిన తర్వాత చూడండి, ఇవన్నీ వేపుకున్న తర్వాత ఇవి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకోవాలి. మిక్సీలో వేసుకొని ఉప్పు, తగినంత ఉప్పు వేసుకోవాలన్నమాట. వేసుకొని అన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలి. అంతా ఇలా పొడి అయిపోయిన తర్వాత ముందు ఎల్లిపాయలు వేసుకోకూడదండి, ఎందుకంటే మెత్తగా సరిగ్గా పడదు, అందుకు లాస్ట్లో వేసుకోవాలి. ఇది ఇలా అయిపోయింది చూడండి. అన్నంలో కానీ చాలా టేస్ట్గా ఉంటుంది, ఇది కళ్ళకు కూడా మంచిది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.